అయితే ఒంగోలు నగర ప్రజలందరూ కూడా అద్దరిపోయే గేమ్ షో ఒంగోలు రౌప్రియమాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో ఏదైనా కొత్తదనం పరిచయం చేయాలంటే అది ఒక్క కంది రవిశంకర్కే సాధ్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. రౌప్రియమాల్లో కంది రవిశంకర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ను ఒంగోలు ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు ప్రజలకు ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు కంది రవిశంకర్ అండ్ ఫ్యామిలీ ముందుంటారని ఆయన తెలిపారు. ఫన్ఫినిట్ గేమింగ్ వరల్డ్ ఇక్కడ స్థాపించడం శుభ పరిణామం అన్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఎన్నో అద్భుతమైనటువంటి గేమింగ్స్ ఏర్పాటు చేయటం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేక ఆటలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇక్కడ ఉండటం అభినందనీయమని తెలిపారు. రవిశంకర్ గ్రూప్ ఎండి కంది రవిశంకర్ మాట్లాడుతూ అనేక రకాలైన గేమింగ్స్తో పాటు చిన్నపిల్లల బర్త్డేలు చేసుకోవాలంటే ఇదే అనువైన ప్లేస్ అని, అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ చక్కగా పిల్లల బర్త్డేలు చేసుకోవచ్చు అని చెప్పారు. బిగ్గెస్ట్ బంపర్ కార్ జోన్, ఫ్యామిలీ వర్చువల్ రియాలిటీ జోన్, బర్త్డే పార్టీ జోన్, ఇంకా అనేక రకమైన గేమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటి నుంచో తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్కు రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, మండవ మురళీకృష్ణ, గేమింగ్ వరల్డ్ ఫౌండర్ సిఇఓ కంది సాయినాథ్, గేమింగ్ వరల్డ్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఈ 4 ఉద్యోగులు కూడా మాలే లేకపోతే ఆ రోజు ధైర్యం చేసి ఎన్నో కోట్లు పెట్టేసి మన ఉద్యోగులకు కూడా ఒక మాల ఉండాలి అని ఆ రోజు మాల కట్టారు ధైర్యం చేసి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపులో ఏదైతే బాగుంటుంది, ఏది తీసుకొస్తే ఉద్యోగంలో ఎక్కువ పబ్లిక్ కూడా అవసరాలు ఉంటుందని చెప్పేసి మనకు కేఎఫ్సీ లేకపోతే కేఎఫ్సీ తీసుకొచ్చారు. అదేవిధంగా పిజ్జా హట్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టోర్ కూడా మనకు ఎక్కడా లేదు, ఐస్ క్రీమ్ స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఒక్కొక్కటి మనకి ఏం నీట్ ఉంటుంది అనేది కూడా ముందు ఆలోచించుకొని డబ్బు వస్తుందా రాదా అనే తర్వాత సంగతి ముందు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాల్లో మళ్ళా ఈ గేమ్ షో కట్టడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి వాళ్ళ అబ్బాయిలు కంది సాయినాథ్, అదేవిధంగా కంది విష్ణుమోహన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు అడుగు జడాలో నడుస్తూ వాళ్ళ నాన్న ఏం చెప్తే దానికి పాటిస్తా వాళ్ళు కూడా ఈ సంస్థని ఇయర్ బై పెద్ద చేసుకుంటా ఈరోజు జిల్లా ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే షోరూమ్స్ కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతో మొత్తం ఒక మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అందులో ఈ గేమ్స్ లో కూడా అది కూడా 45 రూపాయలే ఈరోజు ఫిక్స్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్ కూడా రావడానికి వీలుగా ఉండేటట్టుగా 45 రూపీస్ పెట్టారు. దీంట్లో బౌలింగ్ కూడా ఇదివరకు ఎప్పుడైనా బెంగళూరులో 50 years ముందు ఆఫీస్ ముందు ఉండేది బౌలింగ్ చేయడం, దాన్ని ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మన బౌలింగ్ చిన్న పిల్లలు మా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. తీసుకుని సాగేసింది. ఇప్పుడు బౌలింగ్ కూడా మన అనుకోవడం వచ్చింది. అదేవిధంగా కార్ జోన్ ఒకటి, అదేవిధంగా ఆర్గేట్ గేమింగ్ మిషన్స్ ఒకటి, వర్చువల్ రియాలిటీ జోన్ ఒకటి, అదేవిధంగా వచ్చేటప్పుడు కార్నివాల్ గేమ్స్ ఒకటి, అదేవిధంగా పూల్ టేబుల్, ఇదేమో బర్త్డే జోన్గా దీన్ని కూడా పెట్టారు. ఈ బర్త్డే జోన్లో ఇంకా కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే ఆడించుకోవచ్చు, ఇక్కడే గేమ్స్ ఆడుకోవచ్చు, ఇక్కడే చిన్న బర్త్డే చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ బెవరేజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఆడించుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు. నేను బెంగళూరులో కానీ చిన్నప్పుడు పిల్లలతో తీసుకెళ్ళినప్పుడు ఉండే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు ఇంట్లోకి వచ్చినాయి.
ఒంగోలు కూడా ఈరోజు ఏ రోడ్ కాకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒంగోలు తరఫున ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే ఇంటెన్షన్తో పెట్టారో అది బాగా సక్సెస్ అవ్వాలి. ఆ మరొక రాష్ట్ర సిబ్బంది మంచి పేరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళిద్దరు మేడలు నా కృషి తెలియజేసి భవిష్యత్తులో కూడా కొంతమంది మంచి కూడా ఆలోచనతో ఇంకా మనం ఒంగోలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ 7 సంవత్సరాల కింద ఈ మాల్ కట్టేటప్పుడు జనార్దన్ గారు ఎంతో సహకరించి ఈ రోడ్డు దగ్గర నాకు ఎన్నో ఇబ్బంది. ఆ రోజు జనార్దన్ గారు బ్రిడ్జి కట్టకపోతే ఈ రోజు మాల్ పరిస్థితి కాబట్టి ఆ రోజు సింగిల్ బ్రిడ్జి కట్టడంలో మేమందరూ చాలా సఫర్ అయ్యాము. కానీ భగవంతుడు తన మైండ్ ఆలోచించి డబుల్ బ్రిడ్జి వేయడం వల్ల ఈ రోజు ఈ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎంతో 3 రేట్లు పెరిగి ఎంతో ఆనందంగా ఉన్నారు. అంటే ఈ రోజు ఆల్రెడీ జనార్దన్ గారు మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనకి ఈ రోజు ఈ రోడ్డుని 8 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నామని. అంటే ఈ రోడ్ డెవలప్మెంట్ కి ఆయన ముందు ఫస్ట్ అడుగు వేస్తారు కాబట్టి ఈ రోజు ఎంతో జరుగుతుందండి. అంటే విజయ్ కుమార్ గారు ఉన్నారు, సంతోషపాడు గారు, సంతోషపాడు ఎమ్మెల్యే గారు. ఈరోజు చాలా వాళ్ళు మేము పెద్ద విలాస్ కడుతున్నాము. ఆ విలాస్ కడుతున్న ప్రతి దానికి ఆ ఊర్లో కానీ ఇది కానీ ఏదో తన సొంతంగా తన ముందుగా ఎంతో సహాయం చేస్తా మాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కాదు, లాస్ట్ 20 సంవత్సరాలు మాకు పరిచయము. కానీ ఎంతో చిన్న పని చెప్పినా కూడా ఎంతో ఆనందంగా ముందు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మేయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, మా నియాజ్ గారు మా మిత్రుడు. ఆయన ఈరోజు జనసేన నాయకుడు. ఆయన కూడా చైర్మన్ గారు వచ్చి పెరిగి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అంటే ఒక మన మోదీ గారు ఆయన ఎప్పటి నుంచో మాకు మంచి ఫ్రెండ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మంచి మనుషులతో ఈ రోజు ఈ కేంద్రం ఓపెన్ చేశాం. నేను కాన్సెప్ట్ వచ్చి ఒక చిన్న మా దగ్గర పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ, అంటే 10,000 రూపాయలు పనిచేసే ఎంప్లాయీ వాళ్ళ ఫస్ట్ కొడుక్కి పుట్టినరోజు చేసుకోవాలంటే ఒక బయట ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా 2 లక్షల రూపాయలు, ఇంట్లో చూసుకున్నా 1,00,000 రూపాయలు. ఎందుకంటే ఏసీ, టీవీ ఎన్ని ప్రతి ఒక్కరు కావాలండి. ఈ రోజు మా దగ్గర 10,000 రూపాయలతో చేసుకోవడం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఫస్ట్ బర్త్డే చేయాలి. అలాంటి కాన్సెప్ట్ ని ఒకే రూపంలో తీసుకొచ్చాం. దానికోసం పెద్దలందరికీ అర్థమైంది, దానికి అందరికీ అర్థమైంది. నెక్స్ట్ వెనకాల షాపింగ్ మాల్ కూడా పెడుతున్నామండి. అది కూడా ఓపెన్ అవుతుంది. బట్టల షాప్, లో కాస్ట్ బట్టల షాప్, అంటే బాగా చాలా చీప్ గా ఉంటాయి, హై క్వాలిటీ. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నింటికి పెద్దగా పెడుతున్నామండి. అది కూడా రాబోతుంది. ఈ అన్నింటికి ఎందుకంటే జనాలకి కనెక్టివిటీ ఉండాలని ఈ అన్నింటినీ కలిపి మొత్తం మెచ్చిగా ఉంటే ప్రతి ఒక్కరు మాకు వచ్చి షాపింగ్ మాల్ దగ్గర కలిసి ఉంటుంది. ఈ రోజు బాగా డెవలప్ అవుతుంది ఒంగోలు. ఈ మొత్తం అంటే మేయర్ గారు ఉన్నారు, నాకు ఎప్పుడో 10 సంవత్సరాల పరిచయం. నాకు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు మున్సిపాలిటీని తీసుకొచ్చారంటే అంటే జనార్దన్ గారు పర్యవేక్షణలో, నెక్స్ట్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇంకా ముందుకు వెళ్ళిందని, ఈ ఒంగోలుని అభివృద్ధి చెందిందని, ఇలాంటి మాల్స్ ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఇది ఒక్క మన అండి. ఈరోజు పెద్దలు జనార్దన్ గారు, విజయ్ కుమార్, ఇది మా అబ్బాయి స్టేట్ వైడ్ గా లాంచ్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి చేతుల మీద లోగో లాంచ్ చేయాలని మన డాక్టర్ గారు, దాని తర్వాత మురళి గారు, మురళీ కృష్ణ గారు, నమస్కారాలు. రవి ప్రియ మాల్ ఇక్కడ మన ఒంగోలు ఒక ట్రెండ్ సెట్. ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొంచెం పెద్దలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కి మంచి ఓపెనింగ్ చేశారు. దీంట్లో అనేక ఫస్ట్ పూలింగ్ బౌలింగ్ వ్యాలీ, అదేవిధంగా బంపర్ కార్ జోన్, దాంట్లో పూల్ టేబుల్, స్పెసిఫిక్ గా బర్త్డే పార్టీ జోన్. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలు ఒక చేసుకోవాలనేది కోరుకుంటుంది. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి అట్మాస్ఫియర్లో ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవిప్రియ మాల్ గారికి, అదేవిధంగా మన సాయినాథ్ గారికి, విష్ణుమోహన్ పల్లి గారికి
ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.